Good morning, all of you. Second BSc, third semester, biotech students. Already, I have completed first unit. Today, I will discuss about second unit. First units are spectrophotometry. Now, second unit chromatography. Okay, na? మన సెకండ్ యూనిట్ క్రోమటోగ్రఫీ ఫస్ట్ పార్ట్ అవుతారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ వరకు 4 పార్ట్స్ ఆర్ 5 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే కనుక సెకండ్ యూనిట్ లో మనకి చెప్పుకునేది ఏంటంటే క్రోమటోగ్రఫీ ఫస్ట్ యూనిట్ మనకి ఫస్ట్ పార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? వాట్ ఈస్ క్రోమటోగ్రఫీ అంటే క్రోమటోగ్రఫీ అంటే క్రోమటోగ్రఫీలోకి వచ్చిన సబ్స్ ఉన్నాయి, క్రోమటోగ్రఫీస్ అండ్ టైప్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ క్రోమటోగ్రఫీ. If the individual components of mixture have widely dissimilarly physical and chemical properties, it is very easy to separate one from another. ఏంటంటే కనుక ఒకదాని నుంచి మనం ఏంటంటే కనుక ఇంకొకటి ఏంటంటే సెపరేట్ చేయడానికి చాలా ఈజీ మెథడ్ అనమాట. ఏ మెథడ్ ద్వారా? క్రోమటోగ్రఫీ మెథడ్ అనమాట. అంటే క్రోమటోగ్రఫీలో టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ. సో ఇక్కడ ఏంటంటే కనుక ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్ హ్యావ్ వైడ్లీ డిసిమిలర్లీ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ సెపరేట్ వన్ ఆఫ్ ద ఎనదర్ అనమాట. అంటే ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్. అంటే కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేస్తుంది. అంటే మిక్సర్స్ అంటే కలిసిపోయినటువంటి అనమాట. కలిసిపోయినటువంటి అంటే వాటిని ఏంటంటే కనుక మనం సెపరేటింగ్ చేయటం అనమాట. బట్ యాజ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్సర్ గెట్ మోర్ అండ్ మోర్ సిమిలర్లీ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, it becomes different to separate them from the another. For example, most amino acids, one acid from the mixture, several covalent separation method such as functional crystallization separation might however we have rarely chromatography అంట. ఏంటంటే కనుక అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక దాన్ని కూడా మనం ఏంటంటే సెపరేషన్ చేసుకోవడం అనమాట. అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ కూడా సెపరేషన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? మనకి క్రోమటోగ్రఫీ అంటే టైప్స్ ఏంటంటే నెక్స్ట్ అవుతారు. ఫస్ట్ మనకి యూనిట్ వైజ్ చూసుకుంటే కనుక యూనిట్ లో ఫస్ట్ ఇచ్చినటువంటి టాపిక్స్ వైజ్ చూసుకుంటే కనుక ఏంటంటే కనుక పార్టిషన్ అండ్ కోఎఫిషియెంట్ అనమాట. పార్టిషన్ అండ్ కోఎఫిషియెంట్ దానికంటే ఏంటంటే వాట్ ఇస్ క్రోమటిక్ అంటే క్రోమటోగ్రఫీ అంటే ఆ సాల్వెంట్స్ అనేది ఏంటంటే డిజాల్వ్ అయిపోయిన తర్వాత మిక్సింగ్ అయిపోయిన తర్వాత సెపరేట్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేస్తుంది, కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్పాను అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఎమినో యాసిడ్స్ రిసెంబుల్ వన్ ఎనదర్ రేదర్ క్లోజ్లీ ఇన్ ది ఫిజికల్ అండ్ కెమికల్స్ అనమాట. ఓకేనమ్మా? ఎమినో యాసిడ్స్ ఏంటవుతాయి కనుక మిక్స్ అయిపోయిన సెపరేట్ కోవలెంట్స్ సెపరేషన్ ఆఫ్ మెథడ్ ఇన్ ద ఫంక్షన్స్ అనమాట. ఎప్పుడైతే మిక్సింగ్ అయిపోయిందో దాన్ని ఏం చేసుకోవాలంటే కనుక సెపరేట్ చేసుకుంటుంది. అంటే సెపరేట్ చేసుకున్నటువంటి బేసిస్ చేసిన బట్టి మనకి పేపర్ క్రోమటోగ్రఫీ, తర్వాత థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, కాల్మర్ క్రోమటోగ్రఫీ, ఆయిల్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. సో మెనీ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్ లో మనకి రిపీట్ అవుతుంది చెప్పుకోవచ్చు. టుడే ఏంటంటే కనుక మనకు సిలబస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే షార్ట్ అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్ పార్టిషన్ కోఎఫిషియెంట్స్ అనమాట. అంటే పార్టిషన్ కోఎఫిషియెంట్స్ ఇది కూడా క్రోమటోగ్రఫీలో ఒక పార్ట్. ఓకేనమ్మా? పార్టిషన్ అండ్ కోఎఫిషియెంట్స్. పార్టిషన్ కోఎఫిషియెంట్స్ ఆల్సో నౌన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ అంటే డిస్ట్రిబ్యూషన్స్ అంటే పాస్ చేయటం అన్నమాట. అంటే ఏంటంటే కనుక ఆయిల్స్ అనేది ఏమవుతుందంటే పాస్ అవుతూ ఉండాలన్నమాట. అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ అవుతుందంటే కనుక పాస్ అవుతూ ఉంటారు డిస్ట్రిబ్యూషన్స్. పార్టిషన్ కోఎఫిషియెంట్స్ ఆల్సో నౌన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ ఈజ్ ఏ డెఫినేటివ్ టర్మ్ నార్మల్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ వే which given compound distribution of partitions itself between two impossible spaces అంట. ఏంటంటే టూ ఇంపాసిబుల్ స్పేసెస్ నుంచి ఏమవుతుంది డిస్ట్రిబ్యూషన్స్ అవుతుందని చెప్తున్నారు. ఈ స్టేషనరీ ఫేజ్ అంటే మొబైల్ ఫేజ్. 2 పేజెస్ ఉంటాయి. ఎన్ని పేజెస్ అంటే కనుక స్టేషనరీ ఫేజ్ అంటే మొబైల్ పేజెస్ అనమాట. స్టేషనరీ పేజెస్ అండ్ మొబైల్ పేజెస్ immediately distribute itself between the stationary and mobile pages if it given టైం డ్యూరింగ్ ద క్రోమటోగ్రఫీ అంట. ఇక్కడ ఏంటంటే కనుక ఇంత టైంలో మనకి ఏంటంటే స్టేషనరీ ఫేజ్ ఏంటంటే కనుక మనకి ఏంటంటే కనుక స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ పేజ్ ఈ టూ పేజెస్ కూడా ఏంటంటే మాలిక్యూల్స్ ఫేజెస్ అనమాట. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజెస్ కంటే మాలిక్యూల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంటారు అంటే కనుక మనం టైంని అడ్జస్ట్ చేసుకోవడం. అంటే టైం బట్టి మనకి ఏంటంటే 2 టైప్స్ అంటే స్టేషనరీ పేజ్ అండ్ మొబైల్ పేజ్. ఈ 2 పేజెస్ బేస్ చేసి ఏం చేస్తారంటే కనుక మనకి ఆయిల్స్ అనేసి మిక్సింగ్ చేయడం చేస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్
At a given time during the chromatography, the mobile pages follow stopped. Its compound will be in equilibrium between stationary page and stopped mobile pages. All the stages concentration of the compound, each pages described by the partition coefficients అనమాట. Partition coefficients కి మనకి ఏం చెప్తారంటే కనుక k is equal cs by cm అన్నమాట. k అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. k means అంటే కాన్స్టెంట్. cs అంటే cms అంటే కాన్సంట్రేషన్ అన్నమాట. అంటే దీని యొక్క కాన్సెప్ట్ చేసింది అంటే కాన్స్టెంట్ పడిన తర్వాత సిఎస్ అంటే సిఎం అంటే రేంజ్ పని ఎంత తీసుకుంటా అది కాన్సంట్రేషన్ అది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. కోఎఫిషియంట్ ఈస్ k is equal to కోఎఫిషియంట్ ఈస్ k is equal to cs by cm. cs and cms are the concentration, k is equal to constant value. The nature of the partition of forces అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేచురల్ వల్ల చూసుకున్నప్పుడు స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్ 2 మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ మాలిక్యూల్ ఈ స్పేసెస్ ఏమవుతుందంటే కనుక పార్టికల్ సెపరేషన్ జరగడానికి యూజ్ అవుతుంది. Where CS and CM are the concentration, the compound stationary and the mobile phases reversible faculties. The corrected distribution collective with given when a consider activities compound in the stationary phase and mobile phases. Thus the partition coefficient substance between the cellulose and the carbon is 0.2 means that is the concentration of the substance carbon trichloride, the 5 that cellulose. Concentration partition of the principles of the chromatography method అన్నమాట. ఇదంటే ఏంటంటే కనుక chromatography method లో యూజ్ చేయమంటే ఒక ప్రిన్సిపల్స్. ఓకేనా. టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ నేచురల్ పార్టిషన్స్ అన్నమాట. The distribution of solvent between the stationary mobile phases is result of the balance of force between solute molecules each phases. The partition coefficient therefore reflect the relative attraction purpose on the molecule to phases of the solution molecules themselves అన్నమాట. ఏంటంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఏమవుతుందంటే కనుక మనకి 2 మాలిక్యూల్స్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజెస్ అన్నమాట. ఈ 2 మాలిక్యూల్స్ ప్రిన్సిపల్స్ బేస్ చేసి ఏంటంటే కనుక క్రోమటోగ్రాఫ్ ఆన్సర్గా ఎక్స్చేంజ్ అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకేనా. మనకి ఏంటంటే కనుక క్రోమటోగ్రఫీ రెండు కూడా షార్ట్ అవుతుందన్నమాట. ఏంటంటే ఇది పార్టిషన్ కోఎఫిషియెంట్స్ దీని యొక్క ఈక్వేషన్ ఏంటంటే k is equal to cs by cm అంట. cs and cm are concentration, k is equal to constant అంట. The nature of partition force stationary and mobile phases and stationary phases. Next, the partition principle. Partition chromatography principle ఒకసారి చూడొచ్చమ్మా. The solid allowed equilibrium itself between the two equal volume of the miscible liquids అన్నమాట. Ratio of the concentration of the solute to the phases equilibrium given the temperatures called the partition coefficients. Mixture of the substance in different partition coefficients can be equivalent or separated by the technique known as the concentration distributions first developed by the LG which many respectively partition steps taken places అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే పార్టిషన్ ప్రిన్సిపల్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ద సాల్వెంట్స్. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి మనకి ఏంటంటే కనుక కౌంటర్ ఇల్యూషన్ ఆఫ్ కౌంటర్ కరెంట్ కౌంటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అన్నమాట. ఇల్యూషన్ ఆఫ్ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఏంటంటే కౌంటర్ ఏ విధంగా అంటే ఇల్యూషన్ పార్ట్ బేస్ చేసినట్టే కనుక ఏ విధంగా బేస్ అవుతుందని బట్టి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఇల్యూషన్ ఆఫ్ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే కరెంట్ అవుతుంది. ఇక్కడ మనం మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ 2 సాల్వెంట్ తీసుకుంటాం. ఏం తీసుకుంటారంటే కనుక 2 సాల్వెంట్ తీసుకుంటారు. సాల్వెంట్ ఏ అండ్ సాల్వెంట్ బి అన్నమాట. 2 టైప్ ఆఫ్ సాల్వెంట్స్. ఎక్కడంటే ఇల్యూషన్ ఆఫ్ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ సాల్వెంట్ ఏంటంటే ఏ సాల్వెంట్ అండ్ బి సాల్వెంట్. ఓకేనమ్మా. ఏ సాల్వెంట్ అండ్ బి సాల్వెంట్. ఈచ్ సాల్వెంట్ ఏంటంటే కనుక 6 ట్యూబ్స్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారంటే మేబీ 6 1 2 3 4 5 6
టోటల్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 6. ఓకేనా, ఈచ్ సాల్వెంట్ లో వచ్చినప్పుడు ఏంటంటే 6. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 మన టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 ఉన్నాయన్నమాట. అంటే ఎన్ని ఉంటాయంటే కనుక 6 సాల్వెంట్. అంటే సాల్వెంట్ ఏ లో 6, సాల్వెంట్ బి లో ఏముంటారంటే 6 ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ టోటల్ వాల్యూ తీసుకుంటామన్నమాట. 1.0 5.0 10.0 మళ్ళీ ఇక్కడ ఏమైంది 10.0 5.0 1.0 అంటే అసెండింగ్ డిసెండింగ్ వచ్చేటన్నమాట. ఇక్కడ నుంచి ఏమవుతుంది 1.0 5.0 10.0 మళ్ళీ 10.0 5.0 1.0 అంటే తక్కువ ఎక్కువ అన్నమాట. అంటే అక్కడ కాంటేషన్ బట్టి ఏమవుతుందంటే కనుక చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి counter distribution is the principle behind all type of partition chromatography. It constant of the may be respective partitions of mixture of the solvent between two immelse solvent. Consider two solvents matter A and B, which are the impables each of the solvent X present internally in B only. Suppose the partition of coefficients matter. Partition of coefficient is A is equal to XA by X is equal to ఎంత అవుతుందంట 1.0 matter. అంటే K constant and XA and XB ఈక్వల్లీ ఎంత అవుతుందమ్మా 1.0 అవుతుందన్నమాట. ఓకేనా 1.0 ఈక్వల్ ఎంత అవుతుంది 1 అవుతుందన్నమాట. అంటే XA and XB ఈక్వల్ టు ఎంత అవుతుందంటే కనుక మినిమం 1 అవుతుందని చెప్తున్నమాట. ఓకేనా, suppose that the partition of coefficient is K is equal to XA and XB equal to ఎంత అవుతుంది 1.0. solution distributions matter. Solvent B tubes 2 to 7 contains only one volume of each solvent B. Now in one volume of solvent A is brought in contact with tube 1 and the two solvents shaken to produce an equilibrium. A partition of X between solvents A and B will result since partition coefficient of the X is 1.0. Actually 16 units will remaining solvent B well 16 units will be transferred to solvent A. Now if one transfer solvent A top layer from the tube 1 to tube and added fresh solvents, and the first tube and each of the solvent layer will contain 8 units of X. After each partition, two top layer in the solvent can be removed and remove the next tube in which matter one tube in other tubes. Fresh liquid solvent can be added to tube matter. అంటే నెక్స్ట్ ట్యూబ్ కి ఏమవుతుందంట యాడెడ్ అవుతుంది. అంటే వన్ ట్యూబ్ నుంచి అదర్ ట్యూబ్ కి ఏమవుతుందంటే యాడెడ్ అంటే మనం ఏం చేసి కలుపుకుంటూ వెళ్ళాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తామన్నమాట. షో రిజల్ట్ 6 partition steps. Actually 100 such partition steps may be employed issued separation one solution of another మాట. అంటే వన్ సొల్యూషన్ మనకి సొల్యూషన్ సెపరేషన్ చేసుకోవడానికి అనమాట. సొల్యూషన్స్ సెపరేషన్ అంటే ఒక సొల్యూషన్ నుంచి వేరే సొల్యూషన్ సెపరేషన్ చేసుకోవాలన్నమాట. అంటే డివైడింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ అయిపోయినటువంటి మెటీరియల్ ఏం చేస్తారమ్మా సెపరేషన్ చేస్తారు. సెపరేషన్ అయిపోయింది విధానాన్ని బట్టి ఏంటంటే కనుక మనం బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ గా ఏం చెప్తారంటే ఇల్యూషన్ ఆఫ్ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ మాట. అంటే కరెంట్ బేస్ చేసుకుని ఏంటంటే కనుక మనకి ఏంటంటే ఉన్నటువంటి సాల్వెంట్స్ ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకుంటాం. ఇక్కడ 2 types of solvent. ఓకేనండి, 2 types of A solvent and B solvent. Each solvent are 6 tubes. How many tubes? Each solvents are 6 tubes. One tubes are 1 to 6 and B tubes are 1 to 6 మాట. అంటే A and B. ఇక్కడికి ఏంటంటే కనుక సాల్వెంట్ కాన్స్టెంట్ వాల్యూ ఎలా తీసుకుంటారంటే K equal to XA by X is equal to ఎంత అవుతుంది 1.0 అవుతుందన్నమాట. అంటే K is equal to XA by X is equal to ఎంత అవుతుంది XA by XB is equal to ఎంత అవుతుందంటే 1 అవుతుందన్నమాట. ఆ 1 దగ్గర బేస్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ చూడండి ఏంటంటే కనుక ఇక్కడ టోటల్ ఇది X వాల్యూ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనకి X ఇక్కడ A అనుకున్నాం XA and X ఈ రెండింటికి వస్తుంది కాబట్టి ఇక్కడ టోటల్ ఏంటంటే X వాల్యూ తీసుకుంటున్నారు 1.0 5.0 అంటే 10.0. మళ్ళీ ఇక్కడ డిసెండింగ్ చూడండి 10.0 5.0 1.0
అంటే ఎక్కువ నుంచి తక్కువ నుంచి ఎక్కువ రావడం జరిగింది. ఓకేనండి. ఇవి టోటల్ గా తీసుకుంటే మనకి ఎంత అవుతుంది 0.5. ఇక్కడ 1 ఇక్కడ 2 కలిసి ఒక సాల్వెంట్ అవుతుంది. ఇక్కడ 2 కలిసి ఒక సాల్వెంట్ 4 సాల్వెంట్ ఇది ఒక సాల్వెంట్ ఇది ఒక సాల్వెంట్ మనం టోటల్ గా ఎంత వచ్చిందండి 16 వచ్చింది. ఓకేనమ్మా. అంటే మీరు ట్యూబ్ వైజ్ గా చూసుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక 0.5. ఇక్కడ ఏంటంటే కనుక ఈ ట్యూబ్స్ ని మనం ట్యూబ్ 1 సాల్వెంట్ కనుక్కోవాలి. ఈ 2 ని ఏం చేస్తారంటే 1 సాల్వెంట్ గా తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఈ ట్యూబ్స్ ఏం చేస్తారంటే సాల్వెంట్ గా తీసుకుంటారు. ఇక్కడ మన డేటా ఏంటంటే మనకి బేసికల్లీ 6. ఒకసారి 6 చూడండి ఏంటంటే 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇక్కడికి వచ్చినప్పుడు 1 2 3 4 5 6 అంటే ఈ విధంగా 1 2 3 4 5 6 అంటే బేసికల్ ఏంటంటే సాల్వెంట్ అంటే రెండు మిక్సింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే సెపరేషన్ జరిగేటప్పుడు రెండు మిక్స్ అవుతుంది. దాన్ని ఏం చేశాను సెపరేట్ చేయాలి. అంటే సెపరేట్ అంటే డివైడింగ్ చేయాలన్నమాట. డివైడింగ్ చేయడానికి మనకి ఏం చేస్తున్నాం అంటే 2 సాల్వెంట్స్ తీసుకుంటాం. ఏ సాల్వెంట్ అంటే డిసాల్వెంట్. ఓకేనా. దాని ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారంటే ఇక్కడ 150 550 10.0 10.0 5.0 అండ్ 150 అనమాట. అంటే తగ్గుతుంది చూసారు కదా. ఇక్కడ 1 తీసుకుంటే కనుక ఏమవుతుందంటే కనుక మనకి ఇక్కడ 2 or 4 or 8 or 16 or 30 ఇక్కడ ఏమవుతుందంటే ఆ వాల్యూ ఏమవుతుందంటే కనుక ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందన్నమాట. ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పాలంటే మనకి 2 4 8 16 and 30. ఓకేనా. మనం కౌంటర్ వాల్యూస్ తీసుకుంటే ఏమైందంటే ఇక్కడ 2 4 18 16 and 32 అనమాట. అంటే ఏమవుతుంది మనకి మల్టిప్లికేషన్ అంటే యాడింగ్ మనం కలుపుకుంటే వెళ్ళాలి అంటే యాడింగ్ కలుపుతూ వెళ్తుందన్నమాట. అంటే 2 2 4 అంటే 8 2 4 అంటే 8 8 8 అంటే 16 అంటే 32 అనమాట. అంటే ఏమవుతుంది 2 + 4 4 + 2 4 8 8 + 8 అంటే 60 60 + 60 అంటే 32 అనమాట. అంటే మనకి యాడింగ్ చేసుకునే కొద్దిగా ఏమైందమ్మా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందన్నమాట. ఇక్కడ ఈ సాల్వెంట్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక మనకి ఎక్స్ వాల్యూగా ప్రాబ్లం తీసుకుంటే కనుక మనకి ఏంటంటే ఇక్కడ 62 వచ్చినప్పుడు 32 వచ్చిందన్నమాట. అంటే మనం ఏం తీసుకుంటారు ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటారు. ఈ ఎక్స్ వాల్యూ బేస్ తీసుకుంటారు. ఓకేనండి. ఎక్స్ వాల్యూ బేస్ చేసుకుని తీసుకున్నప్పుడు ఏంటంటే ఇల్యూషన్ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. ఓకేనండి. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకు కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద టైప్ ఆఫ్ పార్టీషన్ క్రోమటోగ్రఫీ. అంటే పార్టీషన్ క్రోమటోగ్రఫీ అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్ మెనీ రిఫ్లెక్టివ్ పార్టీషన్ ఆఫ్ మిక్సర్ సాల్వెంట్ బిట్వీన్ 2 ఇంపాసిబుల్ సాల్వెంట్స్ అనమాట. ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా. ఈ కాన్సిడర్ 2 సాల్వెంట్స్ తీసుకున్నాం. ఏ సాల్వెంట్ అంటే బి సాల్వెంట్స్ విచ్ ద ఇంపాసిబుల్స్ in each other solvent x present detectively equal to between C and B cubes మాట. అంటే ఇక్కడ మనం x వాల్యూ కంపల్సరీ ఏం తీసుకుంటారంటే ఇక్కడ ఎక్కడంటే x వాల్యూ అంటే x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1.0 ఉంది 5.0 ఉంది తర్వాత 10.0 ఉంది అన్నమాట. ఓకే. ఇది x వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మన సాల్వెంట్ లో ఏ సాల్వెంట్ కి వచ్చిన క్యూబ్స్ ఎన్ని ఉన్నాయండి క్యూబ్ 6 ఉన్నాయన్నమాట. అంటే B సాల్వెంట్ లో వచ్చినప్పుడు క్యూబ్స్ ఎన్ని ఉన్నాయండి 6 ఉన్నాయన్నమాట. అంటే 6 ని ఏం చేస్తాం కావాలంటే మనకి యాడింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా యాడింగ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ గా ఎంత వచ్చిందంటే ఇక్కడ 32 వచ్చిందన్నమాట. అంటే సాల్వెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే పాస్ అయ్యేటప్పుడు అనమాట. అంటే ఒక ప్లేస్ ఒక ప్లేస్ కి ఏమవుతుందంటే కనుక పాస్ అయ్యేటప్పుడు అనమాట. అంటే మాలిక్యూల్స్ అనేది ఏమవుతుందంటే సెపరేషన్ చేసేటప్పుడు అప్పుడు మిక్సింగ్ అవ్వాలి సెపరేట్ చేయాలన్నమాట. ఇక్కడ పాస్ చేసుకునే విధానం బట్టి ఏమవుతుందంటే కనుక కరెక్ట్ బేస్ చేసుకున్నట్టు 32 మాలిక్యూల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకేనమ్మా. ఇది మనకి క్రోమటోగ్రఫీ ఏంటంటే కనుక ఫస్ట్ టాపిక్ అంటే టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు. క్రోమటోగ్రఫీకి వచ్చినప్పుడు ఏంటంటే పార్టిషన్ కోఎఫిషియెంట్స్ ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. పార్టిషన్ కోఎఫిషియెంట్స్ ని అడిగేటప్పుడు ఇదంతా మనం ఇక్కడ వర్క్ ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. షార్ట్ పార్టిషన్ కోఎఫిషియెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే K = CS/CM అంటే CS అండ్ CM కాన్సంట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే K ఏంటంటే కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్. తర్వాత నేచురల్ ఆఫ్ పార్టిషన్ కోర్సెస్ వచ్చినప్పుడు 2 ఫేజెస్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజెస్ అన్నమాట. ఈ 2 ఫేజెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫేజెస్ అన్నమాట. అంటే 2 ఫేజెస్ లో వచ్చినప్పుడు ఏంటంటే స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ లో వచ్చినప్పుడు ఏంటంటే మాలిక్యూల్స్ ప్రతి ఫేజ్ కి ఏమవుతుందంటే కనుక గ్యాస్ వేసిన తర్వాత మిక్సింగ్ అయిపోయిన తర్వాత అది మిక్సింగ్ అయిన తర్వాత ఏం చేసి సెపరేట్ చేయాలన్నమాట. ఈ సెపరేట్ చేసుకుని ఎగ్జాంపుల్ గా మనకి ఏం తీసుకున్నారంటే కనుక వీటిని అంటే మాలిక్యూల్స్ అంటే ఏ ఫేజెస్ 2 ఫేజెస్ కదా మొబైల్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్ 2 ఫేజెస్ ని వేర్ చేస్తే ఏమవుతుందంటే కనుక మన ఎగ్జాంపుల్ ఇల్యూషన్ ఆఫ్ కరెంట్ కౌంటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఏంటంటే చెప్పారు కదా మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాల్వెంట్స్ 2 టైప్స్ ఆఫ్ సాల్వెంట్ ఏ సాల్వెంట్ బి సాల్వెంట్ దాంతో పాటు ట్యూబ్స్ మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ 6 టైప్స్ ట్యూబ్స్ ఆ 6 చూసుకున్న తర్వాత ఏంటంటే K = XA × XB ఇక్కడ ఏంటంటే కనుక
ఎక్స్ అంటే ఎక్స్బి వాల్యూ ఎంత ఉంటుందంట 1 అవుతుంది. ఎందుకంటే రెండింటిలో కూడా కలిసి సెపరేట్ అయిన తర్వాత అది మనకి సిగ్నిఫికెంట్ వాల్యూ అంటే కనుక కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి. ఓకేనమ్మా, ఇక్కడ సాల్వెంట్ రాడ్ రిజల్ట్ ఎంత వచ్చిందండి ఫైనల్ గా 32 అంట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాడింగ్ మనకి ఏంటంటే ఇక్కడ 2 ప్లస్ అంటే కలుపుకుంటూ వెళ్ళామంట. తర్వాత 4 అయింది. 4 ప్లస్ 4 ఎంత అయింది 8. 8 ప్లస్ 8 ఎంత అయింది 16. 16 ప్లస్ 62 ఎంత అయింది 32 అంట. అంటే 16 ప్లస్ 32. అలా మనకి ఏంటంటే సాల్వెంట్ మనకి పెంచుకుంటే ఏమవుతుందంటే కనుక మనకి ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఇది ఒక మోడల్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనండి, టుడే మనం డిస్కషన్ చేస్తున్నది ఏంటంటే కనుక సెకండ్ యూనిట్ ఫస్ట్ టాపిక్ అంటే పార్ట్ 1 అవుతుంది. పార్ట్ 1 లో వచ్చినప్పుడు ఏంటంటే క్రోమటోగ్రఫీ. అంటే క్రోమటోగ్రఫీలో వచ్చినప్పుడు ఏంటంటే మాలిక్యూల్స్ అనేది సెపరేట్ చేయడం అంటే ఎమినెసెన్స్ అండ్ ప్రోటీన్స్. దీని సింపుల్ పద్ధతిలో ఏం చేస్తారంటే కనుక మనం సింపుల్ పద్ధతిలో దాన్ని సెపరేషన్ చేయొచ్చు అనమాట. అంటే వాట్ ఈస్ క్రోమటోగ్రఫీ గురించి నేర్చుకున్న తర్వాత మనకి ఏంటంటే ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్సర్ క్యాపైటీస్ బట్టి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ సెపరేట్ గా ఫ్రమ్ అదర్ అనమాట. అంటే మనం ఒకదాని నుంచి ఒకటి ఏం చేస్తాం డివైడింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి క్రోమటోగ్రఫీ. అంటే క్రోమటోగ్రఫీ దీని తర్వాత మనకి ఏముంటుందంటే టైప్స్ ఉంటాయన్నమాట. ప్యాటర్న్ క్రోమటోగ్రఫీ, థిన్ క్రోమటోగ్రఫీ అండ్ కార్బన్ క్రోమటోగ్రఫీ, ఆయినెక్సిస్ క్రోమటోగ్రఫీ టైప్స్ ఉంటాయన్నమాట. దానికంటే ముందు ఏంటంటే కనుక ఇది ఏ విధంగా మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు అంటే ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలంటే కనుక సబ్స్టిట్యూషన్ కోఎఫిషియెంట్స్ అనమాట. ఓకేనా, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కోఎఫిషియెంట్స్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు దాన్ని రాస్తారు సబ్స్టిట్యూషన్ ఫోర్సెస్. ఈ ఫోర్స్ రాసిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి కంపల్సరీ ఈక్వేషన్ చూస్తాం K = CS/Cm. నెక్స్ట్ ఏంటంటే కనుక స్టేషనరీ మొబైల్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మాలిక్యూల్ సాల్వెంట్. ఓకేనమ్మా, ఇది అయిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం రాస్తారంటే కనుక ఇక్కడ ఫోర్స్ ఇది ఇల్యూషన్ ఆఫ్ కరెంట్ కౌంటర్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రాసెస్ అనమాట. అంటే కరెంట్ కౌంటర్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ప్రాసెస్ అవుతుందని చెప్పుకుంటారు అనమాట. దానికి టూ సాల్వెంట్స్. ఓకేనండి, ఈ 2 సాల్వెంట్స్ తీసుకున్న తర్వాత ఏంటంటే K = XA/XB అవుతుంది 1 అవుతుందన్నమాట. ఈ టోటల్ అంటే మనకి ఏమవుతుందంటే కనుక లాస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కలుపుకుంటా అంటే యాడింగ్ చేసుకుంటే వెళ్తుంటే సంఖ్య మనకి ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ వారి క్లాస్ నేర్చుకున్నది ఇది. ఓకేనండి, ఈ రోజు కొంచెం మీరు ఏం చేశారంటే వాట్ ఇస్ పార్టిషన్ కోఎఫిషియెంట్, పార్టిషన్ ఎక్స్ప్లెయిన్ కోఎఫిషియెంట్స్ అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనిషియల్ కౌంటర్ కరెంట్ వస్తుంది అన్నమాట. ఇది బోర్డు మీద వేసిన మీరు ఏం చేస్తారంటే అసైన్మెంట్ రాసుకుంటారు. నోట్స్ మీద ప్రజెంటేషన్ ఏం చేస్తారంటే కనుక కోఎఫిషియెంట్స్ అంటే ఆగండి దగ్గర మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ పర్చేస్ ఏం చేస్తారంటే కనుక వాట్ ఇస్ కోఎఫిషియెంట్స్ న్యాచురల్ పార్టిషన్ ఆఫ్ ఫోర్స్. ఇదైతే దీనికి ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే యూనిషన్ కౌంటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనమాట. మీకు బుక్ లో వచ్చినప్పటికీ ఏంటంటే కనుక ఇది ఈ వాల్యూస్ సైడ్ లో ఉండాలి. ఈ వాల్యూస్ అంటే ఎక్కడ ఉండాలంటే కనుక బాక్స్ లో కింద ఉండాలి. మీకు ఇచ్చిన మెటీరియల్ అంటే సైడ్ గా రాస్తారు. కాకపోతే ఏం చేయాలి ఈ వాల్యూస్ అనేది కిందకి తీసుకోవాలన్నమాట. ఈ బాక్సెస్ కింద తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ట్యూబ్స్ అయితే అక్కడ చూసుకోండి. తర్వాత అంటే సాల్వెంట్ ఏమంటారు మీకు ఇచ్చిందంటే సాల్వెంట్ మీరు ఉంటుంది. రెండు కూడా మీరు అండర్స్టాండ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.